హలో అందరికీ రక్షాబంధ శుభాకాంక్షలు. ఈ వీడియో పెట్టే టైంకి ఆల్రెడీ రక్షాబంధన్ అయిపోతుంది, August 15 కూడా అయిపోతుంది. కొంచెం లేట్ అయింది ఎడిటింగ్ చేయడంలో. నేను మార్నింగే స్వీట్స్ కొనడానికి వచ్చేసానండి. నా రక్షాబంధన్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వీట్ షాప్లో ప్యూర్ నెయ్యితో తయారు చేస్తారండి స్వీట్స్, అక్కడ నాకు చాలా ఇష్టమండి. సో ఈ విధంగా నేను చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను. రక్షాబంధన్ అంటే ప్రతి అమ్మాయికి కూడా ఆ రోజు ఇంక పండగే. ఏమంటారు? నా వీడియో అమ్మాయిలు చూస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్పెషల్లీ రాఖీ అనేది నేనైతే గిఫ్ట్ కోసమే కడతానండి. ఇందులో మొహమాటమే లేదు. నేనైతే గిఫ్ట్ కోసమే రాఖీ కడతాను. చాలామంది అలాగే కడతారు, ఏదో అలా చెప్తూ ఉంటారు. బట్ ఉన్నది మాట్లాడుకుంటేనే బాగుంటుంది. సో రాఖీ కట్టించేసాను, బొట్టు పెట్టేశాను, ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. కానీ లాస్టే నాకు నచ్చలే ఆశీర్వాదం. ఇంకా మా చిన్నబ్బాయికి రాఖీ కట్టడానికి వాళ్ళ అక్క కూడా వచ్చేసింది. వాడు అసలు అయితే చెయ్యి ఇవ్వలేదు, ఏదో చేసేస్తుందేమో అనుకుంటున్నాడు. ఇంకో అక్క కూడా రాఖీ అనేది పంపించింది. ఆ రాఖీ కూడా కట్టించేశాను. సో 2 రాఖీలు కట్టుకున్నాడు. ఎలా అయితేనే 1 డే ఉంచుకున్నాడు రాఖీ. నేను ఇంకా తీసేస్తాడేమో అనుకున్నాను. మా తమ్ముళ్ళకు కూడా రాఖీ కట్టేశాను. వాళ్ళు చూసారా ఎన్ని రాఖీలు కట్టుకున్నారో. అంటే మేము మార్నింగ్ నుంచి ఎంత అయి ఉంటుంది అని అన్నాను. వాళ్ళు నవ్వారు. ఇంకా అలా పంచుకోవడం అక్క అన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నా రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రూమ్లోకి వస్తే చూడండి ఏం చేస్తున్నారు. ఇద్దరు అంతే. వాళ్ళ అక్కేంచి ఫుల్గా వీడి పౌడర్ రాసేస్తుంది. మా అబ్బాయికి పౌడర్ అంటే మహా పిచ్చి, అసలు చెప్పవసరమే లేదు. ఆ పౌడర్ డబ్బా ఇస్తే నిజంగా ఒళ్ళంతా పాముకుంటాడు. అలాగా వేడివేడిగా మిరపకాయ బజ్జీ మా పిన్ని చేశారు విత్ ఛాయ్. ఇలా ఉంటే మనకి ఎంత బాగుంటుంది కదా రోజు. అయిపోయిన తర్వాత నాకు ఒక ఆర్డర్ అనేది వచ్చింది అమెజాన్ నుంచి. ఇది దీని గురించి మీకు షేర్ చేసుకోవాలి. ఎక్వలాజికా అండ్ మాయిశ్చరైజర్. ఇది పపాయ చాలా బాగుంటుంది. అసలు ప్యాకేజింగ్ కూడా మీరు ఎంత నీట్గా ఉంటుందంటే ఆ బాక్స్ చూసారా, డబ్బా చూసారా ఎంత క్యూట్ ఉందో. నాకు చాలా బాగా నచ్చింది. అది చేయడానికైనా వాడికి ఇవ్వచ్చు అమౌంట్ అనిపించింది. వర్త్, నాకు స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, బాగుంటుంది. ఇది అరౌండ్ 345 ఎంతో పడింది, కానీ చాలా బాగుంది. ఇది మా అబ్బాయికి తెగ నచ్చేసింది. అది ఇవ్వడంట, వాడి దగ్గరే ఉంచుకుంటాడంట. అమ్మో అస్సలు తీసుకోలేమురా బాబు. ఇదంతా అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళి మంచి నూడిల్స్, అంటే మార్నింగ్ నుంచి స్వీట్స్ ఇవి తినాం కదా, ఏదో ఒక్కరోజే కదా తింటాం, రోజు తినాం కదా, అందుకే అలా బయటకు వచ్చి నూడిల్స్ తిన్నాను. ఈ షాప్ నూడిల్స్ చాలా ట్రై చేయండి మీరు, వైజాగ్లో ఉన్న వాళ్ళైతే చాలా బాగుంటుంది. సో ఇదండి, ఈ విధంగా నా రాఖీ సెలబ్రేషన్స్ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.